రామ్ చరణ్ అన్న లేటెస్ట్ మూవీ అయిన గేమ్ చేంజర్ ట్రేజర్ అయితే రిలీజ్ అయింది. ఇంక ఈ ట్రేజర్ చాలా బాగుంది. మెయిన్గా ట్రేజర్ కట్ అయితే మామూలుగా లేదు, పర్ఫెక్ట్ ట్రేజర్ కట్ చేశారు. అందుకనుకుంటా ఈ మూవీ టైం ట్రేజర్ రిలీజ్ చేయడానికి ఇంత టైం తీసుకున్నారు. ఇంకా ఈ ట్రేజర్లో శంకర్ గారి మార్క్ అయితే కనిపిస్తుంది. ఒక మంచి క్లాస్ అండ్ మాస్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఈ ట్రేజర్లో. ఇంకా శంకర్ గారి భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత అందరి కళ్ళు గేమ్ చేంజర్ మీద ఉన్నాయి. కానీ ఈ మూవీతో శంకర్ గారు మాస్ కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది. ఒక క్యారెక్టర్గా డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే మామూలుగా లేవు. డిఫరెంట్ క్యారెక్టర్కి డిఫరెంట్ లుక్స్ అండ్ వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. ఇంకా మన తమన్నాని బీజిఎం అయితే మామూలుగా లేదు. ఆ ట్రేజర్కి పర్ఫెక్ట్ బీజిఎం ఇచ్చారు. అంతకుముందు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేశాడు. ఇంకా ట్రేజర్లో విజువల్స్ అండ్ కలర్ గ్రేడింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే మనందరం ట్రేజర్ రిలీజ్ అవ్వక ముందు వరకు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ యాక్ట్ చేసాడు అనుకున్నాము డ్యూయల్ రోల్ లో. కానీ ట్రేజర్ లో మాత్రం ఫైటింగ్ చేసినప్పుడు ఒక లుక్ లో, స్టూడెంట్ గా ఒక లుక్ లో, అండ్ పంచ్ కట్టినప్పుడు ఒక లుక్ లో, అండ్ హెలికాప్టర్ నుంచి దిగేటప్పుడు ఒక లుక్ లో ఉన్నాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. అసలు మనం ఏమాత్రం గెస్ చేసే విధంగా అయితే లేదు ట్రేజర్. ఇంకా ఈ మూవీ 3 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా మూవీగా. ట్రేజర్ చూస్తుంటే పక్కగా అన్ని లాంగ్వేజెస్కి నచ్చే మూవీ లాగానే ఉంది. రామ్ చరణ్ అండ్ శంకర్ ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది. ఇంకా మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అప్డేట్స్ ఏమి ఇవ్వకుండా, సాంగ్స్ కూడా ఏమి రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ని చాలా డిసప్పాయింట్ చేశారు. ఈ ఒక్క ట్రేజర్తో ఫ్యాన్స్ అందరినీ చాలా హ్యాపీ చేసినట్టే. ట్రేజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ట్రేజర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి. థ్యాంక్ యూ.